ఇంట్లో పిండి వంటలు చెయ్యాలి అంటే అమ్మమ్మ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో, అలా కజ్జికాయలు చేయడానికైతే వచ్చిందనమాట. మీన్‌వైల్ నా గురించి ఏం మాట్లాడుతుందో చూడండి. బాగా ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఎందరున్నట్టు నలుగురున్నట్టు బాగా ఇట్లే ఉండాలి సంధ్య అన్నట్టు బాగుంటుంది. ఇట్లే ఉండాలి, గలగలా గలగలగలా ఉండాలి. మాట్లాడుతా అట్లా ఇట్లా నవ్వుతా వెళ్తా ఉండాలి. తింటా ఉండడం కోస్తుంటామో తెలియదు, బాగుండాలి. అలా అమ్మమ్మ నన్ను పొగుడుతూ ఉంటే నాకు గాల్లో తేలినట్టు అనిపిచ్చింది. ఎంత బావుంటుందో కదా ఆ ఫీలింగ్ అయితే. ఇంకా పిండి వంటలైతే స్టార్ట్ చేసేసాము. అలా అమ్మమ్మ, నేను, రుక్మిణి ఆంటీ, అమ్మ అన్ని పనులు కొన్ని కొన్ని షేర్ చేసుకొని కజ్జికాయలైతే చేస్తున్నాము. ఎంత సరదాగా ఉంటుందో కదా ఈ పిండి వంటలన్నీ చేసేటప్పుడు. ఎప్పుడెప్పుడివో మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని, అలా నవ్వుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ, పెద్ద పెద్ద పిండి వంటలు కూడా ఈజీగా చేసేస్తూ ఉంటాము. యూజువల్‌గా నేను కజ్జికాయలు తినను. కానీ ఈసారి కజ్జికాయలు చాలా వచ్చాయి. ఎన్ని చేశామో 1 ½ డేలో ఖాళీ అయిపోయాయంటే నమ్ముతారా? నేనైతే షాక్ అయ్యాను. యూజువల్‌గా పిండి వంటలు చేస్తే అలానే టేబుల్ మీద వారమైనా స్టాక్ ఉంటాయి. అలాంటిది ఖాళీ అయిపోయాయా అనిపిచ్చింది.